అందరికీ నమస్కారం అండి. గ్రేస్ఫుల్ టారట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ 2026 నెల ఎలా ఉండబోతుంది, మీ ఓవరాల్ సెప్టెంబర్ మంత్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకురాబోతుంది, మీ లవ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, కెరియర్, ఫైనాన్షియల్ వైజ్ ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీకు ఈ మంత్ ఏమైనా గైడెన్స్ కావాలి అంటే యూనివర్స్ని అడిగి తీసుకుందాం మనం. ఏస్ ఆఫ్ వాండ్స్, 2 of wands, 5 of cups, 3 of pentacles, 6 of pentacles, 2 of cups, strength, Knight of Pentacles, King of Cups, Wheel of Fortune, 5 of Wands, The Fool. మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా? ఏస్ అంటే 1, 2, 3, అలాగే 4 రాలేదు, 5 వచ్చాయి. 5 ఆఫ్ కప్స్, అలాగే 6 ఆఫ్ పెంటికల్స్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మన సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్ చూసినట్లయితే మనకు వచ్చిన కార్డ్స్ అన్నిటి ప్రకారం మీకు పాత డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వచ్చి మీరు కొత్త చాప్టర్లోకి అడుగుపెట్టే నెలగా కనిపిస్తుందండి. ఏస్ ఆఫ్ వాండ్స్తో నెల మొదలవుతుంది అంటే మొదటి నుంచే కొత్త ఎనర్జీ ఉంటుందన్నమాట. అసలు మీలో ఒక న్యూ స్పార్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ మంత్ స్టార్టింగే కొత్త చాప్టర్లోకి అడుగుపెట్టే నెలగా కనిపిస్తుంది అనమాట. ఏస్ ఆఫ్ వాండ్స్తో నెల మొదలవుతుంది అంటే మొదటి నుంచే మంచి ఎనర్జీ, చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ మొదలయ్యే అవకాశం కనిపిస్తుందండి. కొత్త ఐడియా ఏదైనా రావచ్చు, మీకు జాబ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది, బిజినెస్ థాట్ లేదంటే ట్రావెల్ ప్లాన్, లేదా ఒక కొత్త పర్సన్ మీ అటెన్షన్లోకి రావచ్చు అనమాట. కానీ వెంటనే మనకి 2 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్ రావడంతో గతాన్ని పూర్తిగా వదిలేయడానికి కొంత ఎమోషనల్ స్ట్రగుల్ ఉండొచ్చు. మీరు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ అది అలా జరగకుండా ఉంటే బాగుండేది అంటే గతాన్ని గురించి కొంచెం ఆలోచించే ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. అలా అనుకోవచ్చు అనమాట. అది అలా జరగకుండా ఉంటే అని చెప్పి అనుకోవచ్చు అనమాట. కానీ కార్డ్స్ చెప్తుంది ఏంటంటే గతం మీ ఫ్యూచర్ని నిర్ణయించదండి. ఎందుకంటే తర్వాత మనకి 3 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే సపోర్టివ్ కార్డ్స్, సపోర్ట్, ఆపర్చునిటీస్, బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్ మీ ముందుకు వస్తున్నాయండి. మీ లైఫ్లో మీరు కోల్పోయిన దానికంటే కూడా ఎంతో మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయబోతున్నారనమాట. అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి మీరు మూవ్ ఆన్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. కెరియర్లో చూసినట్లయితే ఏస్ ఆఫ్ వాండ్స్ మనకి కొత్త ప్రాజెక్ట్ లేదంటే ఆపర్చునిటీ రావచ్చు అనమాట. జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి అయితే న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి, న్యూ ఓపెనింగ్ కనిపించవచ్చు. అంటే బిజినెస్ చేస్తున్న వారికి కొత్త ఐడియా లేదా కొత్త క్లయింట్ కూడా రావచ్చు అనమాట. 2 ఆఫ్ వాండ్స్ అయితే మీరు వెంటనే డెసిషన్ తీసుకోరండి, మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారనమాట. 2 ఆప్షన్స్ని కంపేర్ చేయొచ్చు, లేదంటే కరెంట్ జాబ్ కంటిన్యూ చేయాలా లేదా ఒక కొత్త ఆపర్చునిటీ తీసుకోవాలా అనే ఆలోచన కూడా ఉంటుందన్నమాట మీ మనసులో. ఆ తర్వాత ఇక్కడ మనకి 3 ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఉందో ఇది ఇతరులతో కలిసి పనిచేయడం వల్ల సక్సెస్ వస్తుంది అని చెప్తుందండి. టీమ్ వర్క్, కొలాబరేషన్, నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ స్కిల్ని ఒక సీనియర్ పర్సన్ గుర్తించవచ్చు అనమాట. మీకు ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా లభించవచ్చండి. అలాగే మనకి ఇక్కడున్న 6 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీ వర్క్కి సరైన కాంపన్సేషన్ రావడం, లేదంటే ఎవరో ప్రొఫెషనల్గా సపోర్ట్ చేయడం కనిపిస్తుందండి. శాలరీ నెగోషియేషన్, పేమెంట్స్, అలాగే బోనస్ లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ వంటి విషయాల్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉండొచ్చు అనమాట. మనకి ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇవి 3 కార్డ్స్ చూసినట్లయితే ఇవి 3 కూడా చాలా
ఫైనా మనీ అండ్ ఫైనాన్సెస్కి సంబంధించి చెప్తున్నాయండి. ఈ 3 కాంబినేషన్లో అంటే కెరియర్లో ఒక ఫార్చునేట్ చేంజ్ అనేది సూచిస్తుందండి. మీరు కష్టపడుతున్న విషయం అకస్మాత్తుగా మీకు ఫేవర్గా టర్న్ కావచ్చు అనమాట. ఉదాహరణకి మీరు జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి, ఆల్ ఆఫ్ సడన్గా మీకు ఎప్పుడు అప్లై చేసిన ఒక జాబ్ రోల్కి మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నట్లయితే ఆఫర్ మీకు రావచ్చు అనమాట. మీరు ఒక ప్రమోషన్ గురించి చాలా కాలంగా కష్టపడుతూ ఉన్నట్లయితే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్త క్లయింట్స్ వస్తారు, మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి. అలాగే ప్రాజెక్ట్లో సక్సెస్ కనిపిస్తుంది. సీనియర్స్ నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్ ప్రొఫెషనల్ కనెక్షన్స్ అయితే డెవలప్ అవుతాయి అన్నమాట మీ లైఫ్లో. అలా ఏమైనా సరే రావచ్చండి. మనీ విషయంలో చూసినట్లయితే సెప్టెంబర్ స్టడీ ఇంప్రూవ్మెంట్గా చూపిస్తుందండి. 6 ఆఫ్ పెంటికల్స్ వల్ల గివింగ్ అండ్ రిసీవింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా సహాయం అడిగితే మీరు మనీ ఇస్తారు. మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందండి. మీరు ఎవరికైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు, లేదంటే మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేయొచ్చు అనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్ వల్ల మనీ కొంచెం స్లోగా కనిపిస్తుందండి. స్లోగా కానీ స్టెబుల్గా బిల్డ్ అవుతుంది అనమాట. ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు వచ్చే ఇన్కమ్ అది స్లో బట్ స్టెబుల్ ఇన్కమ్ అండి. ఏదో మనకి గ్యాంబ్లింగ్ చేసినట్లు గాల్లో డబ్బులు కనిపించి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి కానీ చేతికి ఏమి రావు. అట్లా కాకుండా మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది స్లో బట్ స్టెబుల్ అనమాట. స్టెబుల్గా బిల్డ్ అవుతుంది. అంటే ఒకేసారి భారీ అమౌంట్ కంటే కన్సిస్టెంట్ ఇన్కమ్ మరియు గ్రాడ్యువల్ గ్రోత్ కనిపిస్తుందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీని అయితే సూచిస్తుంది అనమాట మీకు సెప్టెంబర్ మంత్లో. అయితే వీల్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి సడన్ మనీ వచ్చినప్పుడు అన్నెసరీ రిస్క్ తీసుకోకండి. మనీ వచ్చిందంటే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని రిస్క్లో పెట్టకుండా మీకు డబ్బు రాగానే దాన్ని సేవ్ చేసుకోండి. ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, లేదంటే ఇంకొక చోట ఇన్వెస్ట్ చేద్దాం ఇంకా వస్తాయేమో అని ఆశకు వెళ్లకుండా మీకు ఏదైతే మనీ వస్తుందో దాన్ని గ్రాబ్ చేసుకొని జాగ్రత్తగా పదిలపరచుకోండి. మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఫ్యూచర్లో ఇంకా మీ మీ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ ఏమీ లేకుండా మీరు ఫైనాన్షియల్లీ సేఫ్గా ఫీల్ అవుతారనమాట. ఫైనాన్షియల్ కంఫర్ట్ ఉంటుందన్నమాట. లవ్ అండ్ రిలేషన్షిప్లో చూసినట్లయితే సింహరాశి వారికి 5 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, అలాగే కింగ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇదొక ఎమోషనల్ జర్నీ లాగా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి 5 ఆఫ్ కప్స్ ఏదైతే ఉందో పాస్ట్ రిలేషన్షిప్లో డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు అనమాట. బ్రేకప్, సపరేషన్, రిజెక్షన్ లేదా మిస్డ్ ఆపర్చునిటీ కారణంగా ఇంకా బాధ ఉన్నట్లు కనిపిస్తుందండి. కొంతమందికి ఒక పర్సన్ని ఇంకా ఫర్గెట్ చేయడం కష్టంగా ఉండొచ్చు అనమాట. కానీ 5 ఆఫ్ కప్స్లో 2 కప్స్ ఇంకా స్టెబుల్గా స్టాండింగ్గా ఉన్నాయండి. అంటే అన్నీ అయిపోలేదన్నమాట, మీ దగ్గర ఇంకా ఉన్నాయి కానీ మీరే వాటిని గుర్తించట్లేదు. మీ మనసు వాటిని గురించి బాధపడుతూ ఉన్న వాటిని అబ్జర్వ్ చేయలేకపోతుంది అనమాట. 2 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇది మ్యూచువల్ లవ్, ఎమోషనల్ కనెక్షన్, పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతుందండి. కొత్త పర్సన్ రావచ్చు లేదా ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య ఫీలింగ్స్ మళ్ళీ స్ట్రాంగ్ కావచ్చు అనమాట. ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయండి. ఒకరితోటొకరు మీ భావాలను పంచుకుంటారు. అలాగే కింగ్ ఆఫ్ కప్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అదేం చెప్తుందంటే కింగ్ ఆఫ్ కప్స్ మీ లవ్లో మీ లవ్ లైఫ్లో ఎమోషనల్లీ మెచ్యూర్ పర్సన్ ఎనర్జీ ఉందండి. ఈ పర్సన్ ఫీలింగ్స్ని డీప్గా ఫీల్ చేస్తారు కానీ బయటకు చాలా కంట్రోల్డ్గా ఉంటారనమాట. కొంతమందికి పార్ట్నర్ మీ గురించి చాలా కేర్ చేస్తున్నా ఫీలింగ్స్ని ఓపెన్లీ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. సింగిల్గా ఉన్న వారికైతే ఎమోషనల్లీ మెచ్యూర్ స్టెబుల్ పర్సన్ పరిచయం కావచ్చు అండి. మీరు సింగిల్స్ ఎవరైనా సరే రిలేషన్షిప్ కోసం చూస్తున్నారు అంటే సెప్టెంబర్ మంత్లో మీ లైఫ్లోకి రాబోయే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎమోషనల్లీ మెచ్యూర్ అండి. ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ చేస్తూ మిమ్మల్ని ఇరిటేట్ చేయరనమాట. సో మీరు కనుక ఈ నెలలో ఎవరినైనా మీట్ అయ్యారు అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి. వాళ్ళతో లవ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళతో మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసరికి ఇది లవ్లో టర్నింగ్ పాయింట్ అండి.
ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చాలా ఇంపార్టెంట్ అండి. లవ్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ అకస్మాత్తుగా మారొచ్చు అనమాట. మీరు ఊహించిన సమయంలో మెసేజెస్ రావచ్చు, మీటింగ్ జరగవచ్చు, న్యూ పర్సన్ పరిచయం కావచ్చు, లేదంటే పాస్ట్ పర్సన్ తిరిగి రావచ్చు అనమాట. రిలేషన్షిప్లో ఒక మేజర్ డెసిషన్ కావచ్చు. ఏదైనా సరే ఇది డెస్టినీ లైక్ టర్నింగ్ పాయింట్గా అనిపించవచ్చండి. 5 ఆఫ్ కప్స్ తర్వాత మనకి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి పాస్ట్ డిసప్పాయింట్మెంట్ తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం అని చెప్పి చెప్తుందండి మనకిది. ఏంటంటే మీరు ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యారండి, కానీ ఈ డిసప్పాయింట్స్ తర్వాత మీకు మీ లైఫ్లో ఒక మంచి పర్సన్ రాబోతున్నారు, లేదంటే పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి అని చెప్తుందన్నమాట మనకి ఈ కార్డు. ఒకవేళ మీరు మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ గురించి కనుక చూస్తున్నట్లయితే ఆల్రెడీ లవ్లో ఉన్నారు చాలా రోజులుగా, ఒక పర్సన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మీకు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్పి చూస్తున్నట్లయితే 2 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ ఇవి రెండు వచ్చాయి కాబట్టి ఇది సీరియస్ రిలేషన్షిప్కి మంచి ఇండికేషన్ అండి. కానీ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉండడంతో మనకి ఇక్కడ ఇది కొంచెం స్లోగా కనిపిస్తుంది అనమాట. థింగ్స్ స్లో అండ్ స్టడీగా డెవలప్ అవుతాయండి. స్లోగా వస్తున్నాయి అని చెప్పి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదండి. అవి స్టెబుల్ గ్రోత్ని స్టడీగానే డెవలప్ అవుతున్నాయి అన్నమాట. అంటే రిలేషన్షిప్ ఉంటే వెంటనే పెద్ద డెసిషన్ కాకుండా ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఫ్యూచర్ గురించి సీరియస్ డిస్కషన్స్ కూడా రావచ్చండి. ఇక్కడ మనకి ద ఫూల్ కూడా ఉందంటే ఇదేం చెప్తుందంటే ద ఫూల్ చివరి కార్డుగా రావడం చాలా సిగ్నిఫికెంట్ అండి. ఇదేంటంటే మీరు సెప్టెంబర్ చివరికి ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకునే మైండ్ సెట్లోకి వస్తారనమాట. న్యూ రిలేషన్షిప్, న్యూ జాబ్, న్యూ ప్లేస్, ట్రావెల్, న్యూ ఫైనాన్షియల్ డైరెక్షన్, న్యూ గోల్స్ అంతా కొత్తగా ఉంటుంది. ఏదైనా సరే మీ లైఫ్లో అన్నీ ఒక లైఫ్ 360 degrees టర్న్ అయిందంటారు కదా, అట్లాగా మారిపోతుంది అనమాట సెప్టెంబర్ మంత్ ఎండ్కి వచ్చేసరికి. అయితే ద ఫూల్ ఏం చెప్తుందంటే పాస్ట్లో ఏం జరిగిందో గుర్తుంచుకోండి, కానీ దాన్ని మీ ఫ్యూచర్కి బర్డన్గా తీసుకెళ్ళొద్దు అని చెప్తుంది. పాస్ట్లో జరిగిన వాటన్నింటినీ గుర్తుపెట్టుకోండి, లెసన్స్ నేర్చుకోండి, అంతేగాని వాటన్నింటినీ ఫ్యూచర్కి బర్డన్గా తీసుకెళ్లారు అంటే అది మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇక్కడ మనకి ఒక చిన్న వార్నింగ్ ఉందండి, అదే 5 ఆఫ్ వాండ్స్. ఇదేం చెప్తుందంటే సెప్టెంబర్లో కాంపిటీషన్ లేదంటే కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు అనమాట. కెరియర్లో కొలీగ్స్తో కాంపిటీషన్, రిలేషన్షిప్లో ఈగో క్లాషెస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డిఫరెన్సెస్. కానీ స్ట్రెంగ్త్ ముందే ఉండటం వల్ల ఈ స్ట్రెంగ్త్ కార్డు కూడా వచ్చింది కాబట్టి ఇదేం చెప్తుందంటే మీరు సిచ్యువేషన్స్ని మెచ్యూర్గా హ్యాండిల్ చేయగలరంట. ఏ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే వాటిని హ్యాండిల్ చేయగల కెపాసిటీ మీకు ఉంటుందండి. ప్రతి ఆర్గ్యుమెంట్కి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పీస్ చాలా ఇంపార్టెంట్, అన్నెసరీ డ్రామా కంటే కూడా మీ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెంగ్త్ మీ బిగ్గెస్ట్ పవర్ అండి ఈ నెలలో. మీ స్ట్రాంగెస్ట్ క్వాలిటీ పేషెన్స్ అన్నమాట. మీరు తొందరగా రియాక్ట్ కాకుండా సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేయాలి. ప్రత్యేకంగా లవ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఓవర్ థింక్ చేయడం కంటే వారు కన్సిస్టెంట్గా ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. కెరియర్లో కూడా టెంపరీ అబ్స్టకల్స్ చూసి వెంటనే క్విట్ చేయకుండా లాంగ్ టర్మ్ పిక్చర్ చూడండి అని చెప్తుందన్నమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ ఒక వెరీ క్లియర్ మెసేజ్ ఇస్తుందండి. స్లో ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెస్. కొన్ని రిజల్ట్స్ సెప్టెంబర్లో పూర్తిగా కనిపించకపోవచ్చు, కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుందన్నమాట. మీరు చేస్తున్న పని ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి గ్రౌండ్ వర్క్ అవుతుందండి. సెప్టెంబర్ మంత్ మొత్తం చూసినట్లయితే మన సింహరాశి వారికి ఏస్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ కప్స్ ఇవి 3 కొత్త ఆపర్చునిటీ కనిపిస్తుంది. కానీ పాస్ట్ డిసప్పాయింట్మెంట్ వల్ల మీరు హెసిటేట్ అవుతూ ఉంటారనమాట. సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు చూసినట్లయితే 3 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్ కెరియర్ సపోర్ట్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ మరియు రిలేషన్షిప్లో పాజిటివ్ కమ్యూనికేషన్స్ జరగవచ్చు అనమాట. సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చూసినట్లయితే స్ట్రెంగ్త్, నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుందండి. డీప్ ఫీలింగ్స్ ఉంటాయి మీకు మీ పర్సన్కి మధ్యలో, అలాగే పేషెన్స్ కూడా అవసరం అండి కొంచెం. ఇంకా సెప్టెంబర్ చివరి రోజులకు వచ్చేసరికి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 5 ఆఫ్ వాండ్స్, ద ఫూల్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ లేదంటే
ఛాలెంజ్ వచ్చినా సరే దాని తర్వాత కొత్త బిగినింగ్స్కి అవకాశం ఉందండి. మన సింహరాశి వారికి ముఖ్యమైన మెసేజెస్ ఏంటి అని చూసినట్లయితే లవర్స్కి పాస్ట్ హీలింగ్, న్యూ ఎమోషనల్ కనెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే కమిట్మెంట్ గురించి అడుగుతున్నట్లయితే స్లో బట్ సీరియస్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. కెరియర్లో న్యూ ఆపర్చునిటీ, అలాగే టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనాన్సెస్కి చూసినట్లయితే స్టెబుల్ గ్రోత్ కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే సక్సెస్ కోసం చూస్తున్నారు అంటే ఎఫర్ట్స్కి రికగ్నైజేషన్ కనిపిస్తుంది. డెస్టినీ మేజర్ టర్నింగ్ పాయింట్ తీసుకొస్తుందండి మీ లైఫ్లో. కాంపిటీషన్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఛాలెంజెస్గా ఉన్నాయి మనకి సింహరాశి వాళ్ళకి. అడ్వైజ్ ఏంటి అంటే పేషెన్స్ అండ్ ఎమోషనల్ కంట్రోల్. న్యూ బిగినింగ్స్ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఫైనల్ ఎనర్జీ ఫ్రెష్ చాప్టర్ అన్నమాట. వెరీ బ్యూటిఫుల్ అండి. సింహరాశి వారికి సెప్టెంబర్ 2026 యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే మీరు కోల్పోయిన దానిపై ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మీ ముందున్న అవకాశాలను మిస్ చేయకండి. ఈ నెల మీకు ఒక కొత్త స్పార్క్తో ప్రారంభమై ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్ వైపు తీసుకెళ్తుందంట. కెరియర్లో మీరు ఇతరులతో కలిసి పనిచేయడం ద్వారా ఎదుగుతారండి. ఫైనాన్షియల్లీ స్లో బట్ స్టేబుల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లవ్లో గత డిసప్పాయింట్మెంట్ తర్వాత మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్న ఒక కనెక్షన్ ఏర్పడే అవకాశం అయితే ఉందండి. కొన్ని విషయాలు నెమ్మదిగా జరుగుతాయి, కొన్ని సిచ్యువేషన్స్లో చిన్న కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి. కానీ మీరు పేషెన్స్, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు కొత్త డైరెక్షన్ని చూపిస్తుందండి. చివరిలో ద ఫూల్ చెప్తుంది ఏంటంటే ఒకటే, భయపడకుండా కొత్త చాప్టర్ని ప్రారంభించండి అని చెప్తుందండి. మన సింహరాశి వారికి న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ స్టార్ట్స్, అలాగే మెచ్యూర్ పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. మన సింహరాశి వాళ్ళు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ అని చెప్పి మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. సర్వే జనా సుఖినో భవంతు.